హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనం కార్డిఫ్లో ఒక అపార్ట్మెంట్ ఎయిర్బిఎన్బి తీసుకున్నాము. సో మేము జనరల్గా ఈస్టర్ హాలిడేస్ కదా ఇప్పుడు, సో ఈస్టర్కి కార్డిఫ్లో స్పెండ్ చేద్దామని చెప్పి వచ్చాము. ఈ ఎయిర్బిఎన్బి ఎలా ఉందో ఏంటో అనేది ఈ వీడియోలో చూపిస్తాం, చూడండి. సో మనకి ఇదంతా ఒక అపార్ట్మెంట్స్లో ఉంది. మేము ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నప్పుడు అపార్ట్మెంట్స్ అని అన్నాడు, కానీ వచ్చి చూస్తే బాగుంది. సో ఇక్కడ చూస్తే ఇలా ఉన్నాయి అపార్ట్మెంట్స్. మనకు వచ్చింది 2.17. సో ఇక్కడ ఎలా అంటే ఇవన్నీ సెల్ఫ్ చెక్-ఇన్సే ఉంటాయి. మనకి ఎవరు ఇక్కడ రిసెప్షనిస్ట్ ఉండడం, మనకి కీస్ ఇవ్వడం అవేమి ఉండవు. సో మనం ఎయిర్బిఎన్బిలో ఎప్పుడైతే బుక్ చేసుకున్నామో మనకు ఒక పాస్ కోడ్ వస్తుంది. సో ఆ పాస్ కోడ్ వాళ్ళు ఆల్రెడీ మనకి మెన్షన్ చేస్తారు. ఇప్పుడు దీనికి ఒక పాస్ కోడ్ ఉంది. సో ఆ పాస్ కోడ్ ఎంటర్ చేస్తే ఇక్కడ ఇది ఓపెన్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సో పాస్కోడ్ ఎంటర్ చేశాక ఇక్కడ మనకి కీ ఉంటుంది. ఆ కీ తీసుకుని మనమే సెల్ఫ్గా కీ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోవాలి. సో అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇందులో కీ పెట్టేసి మనం వెళ్ళిపోవడమే. ఇంకా మనము ఈ ఎయిర్బిఎన్బి ఓనర్ని మనం చూడము, అసలు ఫేస్ టు ఫేస్ చూడాల్సిన అవసరమే రాదు ఇక్కడ. సో ఇప్పుడు ఎయిర్బిఎన్బి ఈ హౌస్ ఎట్లా ఉందో చూద్దాం అండి. సో ఇలా ఇచ్చారు, వస్తూనే హాల్వే కింద ఇచ్చారు. నాకైతే నచ్చింది, చాలా స్పేషియస్గా ఉంది. ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంది, నీట్గా ఇచ్చారు. సో ఇప్పుడు వస్తూనే మనకి ఒక బాత్రూమ్ ఉంది. మనం ఎప్పుడైనా ఒక ఫ్యామిలీగా వెళ్తూ ఒక ట్రిప్కి వెళ్తే మనకి ఎయిర్బిఎన్బిస్ తీసుకుంటే చాలా కన్వీనియంట్ ఉంటాయి. ఎందుకంటే ఇందులోనే సమస్తం మన ఈ ఇల్లంతా మనకి ఇచ్చేస్తారు. మన ఫ్యామిలీతో మనం నలుగురు, ముగ్గురు మొత్తం ఫ్యామిలీ అంతా వచ్చి సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ అలాగే మనం అబ్రాడ్లో ఉంటాం కాబట్టి మనకి ఫుడ్ ప్రాబ్లం ఆబ్వియస్గా ఉంటుంది. సో బయట మనం ట్రిప్కి వెళ్ళినప్పుడు హోటల్స్లో ఇలా తినడం కష్టం అవుతుంది. కాబట్టి ఇలా ఎయిర్బిఎన్బిస్ తీసుకుంటే మనకి ఫుల్ కిచెన్ యాక్సెస్ ఉంటుంది. కాబట్టి మనకి ఏం కావాలో అది వండుకుని తినచ్చు, తీసుకెళ్ళచ్చు. సో చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో అందుకే మేము ఎప్పుడు బయటకు వచ్చిన ఎయిర్బిఎన్బిస్ తీసుకుని అందులో టైం స్పెండ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ ఎయిర్బిఎన్బి చూడండి. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇది కాస్ట్కి చాలా వర్త్ అనిపించింది. బికాస్ లుక్ అండ్ ఫీల్ చాలా బాగుంది దీనికి. అండ్ వీళ్ళు ఇంకా ఏమేమి ఇచ్చారో చూపిస్తాను. జనరల్గా వీళ్ళు ఎండ్ టు ఎండ్ సమస్తం ఇచ్చేస్తారు. సో ఇంక మనం ఎక్స్ట్రాగా ఏం క్యారీ చేయట్లేదు, మన బట్టలు ఉంటే సరిపోతుంది. ఇంకా ఐరన్ ర్యాక్ కానీ ఏదైనా మనం ఏమైనా వాష్ చేసుకుంటే క్లోత్స్ ఆరిపోవడానికి ర్యాక్ కానీ ప్రతిదీ ఎవ్రీథింగ్ వాళ్ళే ఇచ్చారు. అండ్ ఇది ఇక్కడ కాస్ట్లీ ఏరియా కాబట్టి సీలో ఆడుకోవడానికి కావాల్సిన ఐటమ్స్, పిల్లలు ఆడుకోవడానికి కూడా కావాల్సినవన్నీ ఇచ్చారు. యాప్లో ప్రతిదీ మెన్షన్ చేస్తారు ఏమేమి ఉంటాయి ఉండబోతుంది. సో దీనికైతే ప్రతిదీ మ్యాక్స్ అన్నీ ఉన్నాయి. ఇది 2 బెడ్రూమ్ది. సో ఫస్ట్ ఇలా రైట్ సైడ్కి వెళ్తే మనకి ఓపెన్ కిచెన్ ప్లస్ హాల్ ఇచ్చారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్గా సోఫా చూడండి ఎంత బాగుందో, చాలా చాలా స్పేషియస్గా అనిపిస్తుంది నాకు. స్పీకర్ అది మొత్తం సెటప్ కూడా చేసి పెట్టారు. మనకి మెయిన్గా కావాల్సింది కిచెన్. సో ఏవి ఎలా ఉన్నా మనకి పర్వాలేదు, ఎందుకంటే మనము ఇక్కడికి వచ్చి జస్ట్ నైట్ స్టే చేస్తాము, రిలాక్స్ అయిన తర్వాత. బట్ మార్నింగ్ మనం బయటికి సైట్ సీయింగ్ వెళ్ళేటప్పుడు ఏదైనా మనం కుక్ చేసుకోవాలంటే కిచెన్లో అన్నీ పర్ఫెక్ట్ ఉండాలి. సో ఇక్కడ చూస్తే మన కిచెన్లో మ్యాక్స్ అన్నీ ఇచ్చారు. సో డిష్ వాషర్ ఉంది, అండ్ వాళ్ళే మ్యాక్స్ అన్ని ప్లేట్స్, స్పూన్స్, కట్లరీ ప్రతిదీ అంతా ఇక్కడే ఉంటుంది. అండ్ మనం ఏదైనా వాడేసుకుని దాని తర్వాత మళ్ళీ డిష్ వాషర్లో పెట్టేసి ఆన్ చేసేస్తే సరిపోతాం. సో మనకి ఇన్బిల్ట్ ఫ్రిడ్జ్ ఉంది. మనం జస్ట్ ఇది ఇస్తారు తప్ప మనం మిల్క్ లేకపోతే ఇంకా చీజ్ ఇలాంటివి అయినా సరే మనం కొనుక్కోవాలి, స్టఫ్ మనం కొనుక్కోవాలి. బట్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టవ్ ఉంది, స్టవ్ దీంతో పాటు యూటెన్సిల్స్ కూడా ఉంటాయి వీళ్ళవి. లైక్ ఇది చూడండి, ప్యాన్స్ కానీ ఏదైనా సాస్ ఇవన్నీ ప్రతిదీ అన్నీ ఇక్కడే వాళ్ళు ఇస్తారు. సో వీటిని యూస్ చేసుకుని మనం ఏమైనా రైస్ లాంటివి కొనుక్కుంటే అది ఇక్కడ కుక్ చేసేసుకుని వెళ్ళిపోవచ్చు. అండ్ జనరల్గా మోస్ట్లీ కాఫీ టీ అనేది వాళ్ళు జనరల్గా ఇస్తారు యాజ్ అ కాంప్లిమెంట్. సో కాఫీ టీ, షుగర్స్, మిల్క్, కొన్ని మిల్క్ ప్యాకెట్స్ ఇలాంటివి స్నాక్స్ అన్నీ వీళ్ళు ఇస్తారు. ఇవి కాకుండా జనరల్గా అంటే ఇంకా మ్యాక్స్ వీళ్ళు ఇవే ఇస్తారు. జనరల్గా నెక్స్ట్ వాటర్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ అన్నీ మనం కొనుక్కొని మనం సర్వ్ చేసుకోవాలి.
అలాగే మనకి ఓవెన్ ఉంది. ఓవెన్ తర్వాత టోస్టర్ ఇచ్చాడు, దాని తర్వాత కెటిల్. సో మనం జస్ట్ ఇలాగ సింపుల్గా వాటర్ బాటిల్స్ కొనేసుకొని హాట్ వాటర్ చేసేసుకుని తాగేస్తే సరిపోతుంది. ఎయిర్ ఫ్రైస్ ఇచ్చాడు అండ్ ప్రతిదీ నీట్గా ఉంది. ఎందుకంటే కొన్ని చోట్ల మేము ఎయిర్బిఎన్బీస్ ఎలా ఎక్స్పీరియన్స్ చేసామంటే ఇస్తారు కానీ పెద్దగా అంత బాగోవు. ఎందుకంటే ఎయిర్బిఎన్బీస్ అంటే మల్టిపుల్ గెస్ట్లు వస్తూనే ఉంటారు. గెస్ట్లు వచ్చేసిన తర్వాత వాళ్ళు క్లీనింగ్ సరిగ్గా చేయరు. జనరల్గా వీళ్ళు ఎయిర్బిఎన్బీస్కి క్లీనింగ్ స్టాఫ్ తీసుకుంటారు. సో మనకి జనరల్గా 20 pounds 30 pounds అప్ టు 40 pounds దాకా వాళ్ళు క్లీనింగ్ ఛార్జెస్ తీసుకుంటారు. కొంతమంది తీసుకోరు, కానీ తీసుకున్న వాళ్ళు కరెక్ట్గా క్లీన్ చేసిస్తే మనకి బాగుంటుంది. సో ఇదైతే యూకేలో ఫస్ట్ టైం చూస్తున్నాను. వచ్చాక ఇంత బాగుండడం అనేది ఇప్పటివరకు నేను వేరే ఎయిర్బిఎన్బీ ఏది చూడలేదు. ఎందుకంటే ఇప్పుడు ఏం తీసినా ఉండడానికి ఉంటాయి ఐటమ్స్, బట్ అన్ని బంకగా ఉండడం కానీ ఆల్రెడీ యూజ్ చేసి పడేశారు అని తెలిసిపోతుంది. సో ఇక్కడ అలా లేదు, చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. ప్రతిదీ ఇచ్చారు. సమ్ కుక్కర్ కూడా ఇచ్చారు వీళ్ళు. అండి సో వీళ్ళు ఇచ్చిన స్టఫ్ అయితే ఇది. సో శాండ్విచ్ మేకర్ కూడా ఇచ్చినట్టున్నారు. అండ్ నేను చెప్పినట్టు ఐరన్ బాక్స్, ఇందాక మనం ఐరన్ స్టాండ్ చూసాం కదా, ఇప్పుడు ఐరన్ బాక్స్ కూడా ఉంది. హెయిర్ డ్రైయర్ ఉంది. సో ఎండ్ టు ఎండ్ మొత్తం మనకి ఉంటాయి. మనం జస్ట్ మన లగేజ్తో వస్తే సరిపోతుంది. అందుకే కదా మనం ఇంత పే చేసి ఎయిర్బిఎన్బీస్ తీసుకుంటాం. సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే హోటల్ రూమ్స్ కూడా ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు ఎయిర్బిఎన్బీ ప్రైసే అయిపోయింది. ఇప్పుడు 2 nights ఉంటున్నామంటే దీనికి ఎంత ఛార్జ్ చేస్తారో హోటల్స్లో కూడా అంతే ఛార్జ్ చేస్తారు. కానీ మనకి హోటల్లో ఏమవుతుంది, జస్ట్ ఒక బెడ్ వస్తుంది అండ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ వస్తుంది, అంతకు మించి ఇంకేం రావు కదా. సో ఇది అనుకోండి మనకు హోమ్లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. సో మనము ఇంత ట్రావెల్ చేసి వచ్చినా మనం సైట్ సీయింగ్ చూసుకుని ఎండ్ ఆఫ్ ద డే మనం వచ్చి మన హోమ్లో కావాల్సింది వండుకొని మనం తిని పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో అది ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అయ్యాక ఇప్పుడు కిచెన్ బాగుంది కదా. సో నెక్స్ట్ దాంట్లో అండ్ ఇది బెడ్రూమ్. మేమైతే 4 members వచ్చాము, 3 adults and 1 kid. సో దానికి తగ్గట్టే వాళ్ళు బెడ్డింగ్ అనేది ఇస్తారు. ఎక్కడ ఏది ఎక్స్ట్రాగా ఇవ్వరు అలా అని చెప్పి మినిమంగా కూడా ఇవ్వరు. సో ఇప్పుడు ఒకటే బెడ్ ఇచ్చి 4 అడ్జస్ట్ అవ్వండి అని చెప్పి ఉండదు. సో మనం ఎంతమంది గెస్ట్లు అని చెప్తామో దానికి తగ్గట్టే వాళ్ళు బెడ్డింగ్ అనేది అరేంజ్ చేసేస్తారు ఆల్రెడీ. సో మేము చెప్పింది 3 adults and 1 kid కాబట్టి వీళ్ళు ఇచ్చిన బెడ్డింగ్ ఇట్లా ఉంది. సో ఇందులో 2 adults పడుకునేలాగా ఉంది. ప్లస్ ఇన్బిల్ట్ వార్డ్రోబ్స్. మనము ఉన్న 2 to 3 days ట్రిప్కి మనం వార్డ్రోబ్స్ పెద్దగా వాడము, బట్ చూడడానికి బాగుంది. యా అండ్ ఫ్యాన్స్ కూడా ఇచ్చారు. సో జనరల్గా నేను ఎయిర్బిఎన్బీస్ ఎక్స్ట్రాగా ఎప్పుడు చూడలేదు. సో ఇక్కడ వీడైతే ఫ్యాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ టైంలో మార్చ్లో ఆర్ ఏప్రిల్లో యూకేలో ఇంకా ఫ్యాన్స్ అవసరం లేదు, కానీ ఖచ్చితంగా అవసరం వస్తే కనుక యూజ్ చేసుకోవడానికి ఇచ్చాడు. ఇది సెకండ్ బెడ్రూమ్లో ఇచ్చాడు. దీనికి బంక్ బెడ్ ఇచ్చాడు. దీనికి మా వాడి ఈశాన్ చాలా ఎక్సైట్ అయ్యాడు, ఎందుకంటే వాడు బంక్ బెడ్ మీద పడుకోవడం ఇదే ఫస్ట్ టైము. సో ఇది బంక్ బెడ్లో కూడా పైన ఒక కిడ్ పడుకుని కింద ఒక అడల్ట్ పడుకోవచ్చు. సో నేను చెప్పినట్టు 4 members సెట్ అయ్యేలాగా వాళ్ళు బెడ్డింగ్ అనేది ఆల్రెడీ ఇచ్చారు. దీనికి కూడా ఒక చిన్న ఇన్బిల్ట్ వార్డ్రోబ్ ఇచ్చారు. బట్ మోస్ట్లీ సో హ్యాంగర్స్ అండ్ వార్డ్రోబ్స్ ఉంటాయి, కానీ మనము 1 to 3 days ట్రిప్కి అవసరం ఉండదు. కొంతమంది ఏం చేస్తారు, ఎయిర్బిఎన్బీస్ కొన్ని మంత్స్ టుగెదర్ తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇవన్నీ చాలా బెనిఫిషియల్ అవుతాయి. సేమ్ ఇక్కడ కూడా ఒక చిన్న టేబుల్ ఫ్యాన్ ఇచ్చారు. సో ఇప్పుడు ఇలా వస్తే మళ్ళీ మనం మెయిన్ హాల్వేకి వచ్చేస్తాము. సో అదని చూసారు కదా, ఇది ఒక 2 bedroom హౌస్ విత్ ఓపెన్ కిచెన్ అండ్ 1 single bathroom. సో నాకైతే ఇది చాలా వర్త్ అనిపించింది. సో ఈ ఫ్లాట్స్లో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మనకి 2 bedrooms తో పాటు సో మంచి ప్రైవేట్ బాల్కనీ ఇచ్చాడు. సో అది ఎలా ఉందో చూపిస్తాను. సో మొత్తం హౌస్కి కలిపి అక్కడి నుంచి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఏక బాల్కనీ ఇచ్చాడు. సో అది ప్రైవేట్ బాల్కనీ. సో నైట్ కాబట్టి చీకట్లో మీకు పెద్ద కనిపించదు, కానీ రేపు మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తాం. సో ఇదంతా ఒక ప్రైవేట్ బాల్కనీ. లైట్స్ అని ఇచ్చాడేమో చెక్ చేస్తున్నాను, నాకు తెలిసేమి ఇవ్వలేదు లైట్స్. సో ఇదంతా మనకి కాఫీ సిటప్ ఏరియా ఇచ్చాడు. ఇదంతా ఓపెన్ స్కై వ్యూ ఉంటుంది. బట్ ట్రైన్ వస్తే కనుక మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ లేకపోతే ఫ్రెష్ ఎయిర్ వస్తూ మనకి మొత్తం ఈ ప్రైవేట్గా మొత్తం బాల్కనీ అంతా మనకే.
ఇప్పుడే లోపలికి వెళ్ళి చెక్ చేశాను, లైట్స్కి స్విచ్ ఉంది. సో చూసారు కదా, సో ఇలా ఉంటుంది మనకి ప్రైవేట్ వ్యూ అంతా. అంతా ఓపెనే. సో మొత్తం పక్షులు అవి ఇవి తిరుగుతున్నాయి. కానీ బాగుంది. ఇది వింటర్ కాదు కాబట్టి, ఇప్పుడు అంత పీక్ వింటర్ కాదు కాబట్టి ఈ ప్లేస్ని కూడా మనం ఫుల్గా యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి ఎలా అనిపించింది. నాకైతే చాలా వర్త్ అనిపించింది. నేను పెట్టిన అమౌంట్కి ఇప్పటి వరకు చాలా వరకు ఇంకా ఎక్కువ అమౌంట్స్ తోటి ఎయిర్బిఎన్బీస్ తీసుకున్నాను యూకేలో. సో కానీ వాటన్నిటికన్నా ఇది నాకు ఇంకా చాలా వర్త్ అనిపించింది. అండ్ దీనికి 2 రీజన్స్. ఒకటి, మొత్తం ఈ ఫ్లాట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఎందుకంటే ఫర్నిషింగ్ మొత్తం కావాల్సింది ప్రతిదీ మనకు కావాల్సినట్టు ఉంది. చాలా స్పేషియస్గా ఉంది అండ్ ప్రతి ఎమ్యూనిటీ మనకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది. ఇంకొకటి, మనకి సిటీ సెంటర్ చాలా వాకబుల్ ఉంది. మేము జస్ట్ 9:30కి స్టేషన్లో దిగాము, రైల్వే స్టేషన్లో. అక్కడి నుంచి ఇక్కడికి జస్ట్ 5 minutesలో వచ్చేసాం. సో అంతేకాకుండా ప్రతిదీ మనకి సిటీ సెంటర్ కాబట్టి చాలా షాప్స్ అన్ని యాక్సెసిబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడైతే కష్టం, కానీ రేపు మార్నింగ్ మళ్ళీ ఇంకో వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాము. సో చూసారు కదండి ఈ హౌస్ ఎలా ఉంది. ఈ టూర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మేమైతే ఈ 2 days ఇక్కడ ఉండి మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాము. సో వీఆర్ సో ఎక్సైటెడ్. సో ఇదే కాకుండా ఇంక కార్డిఫ్లో ఈ 2 days మేము ఏమేమి చూడబోతాము ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాము. సో మేము అసలు అంటూ ప్లాన్ చేసాము. బ్రిటిష్ చాలా వరకు కొంచెం ప్లాన్ చేసింది. సో ఇది మాకు చాలా హెక్టిక్ అండ్ లాస్ట్ మినిట్ ట్రిప్ అని చెప్పాలి. ఎందుకంటే వర్క్లో బిజీ ఉంటూ మండే టు థర్స్డే ఫుల్ బిజీ ఉండి థర్స్డే ఈవినింగే మేము స్టార్ట్ అయిపోయాము. సో ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది లాంగ్ వీకెండ్, ఈస్టర్ వీకెండ్ కాబట్టి. సో మనం ఇక్కడ ఈ సైట్ సీయింగ్ ఏమేమి చూస్తాము, ఏమేమి ప్లేసెస్ చూస్తాము, అండ్ ఇది కోస్టల్ ఏరియా, సో సీ సైడ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాము. సో మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అంటిల్ దెన్ బాయ్.